తిరుమల వెంకటేశ్వర స్వామిని నేను గట్టిగా విశ్వసిస్తాను. ప్రత్యక్షంగా అనుభవం నాకు స్వామివారికి సంబంధించి. ఏదైనా సరే ఆయన సంకల్పించినప్పుడు ఆయన ఎవరి చేత చేయించుకోవాలో ఆయనకి తెలుసు. ఇప్పుడు ఒకప్పుడు లడ్డూలకి బ్లాక్లో ఉండే రోజుల్లో నాకు అసలు ఏమీ తెలియనటువంటి అక్కడ కొత్తగా జర్నలిజంకి అంటే జర్నలిజం తెలుసు కానీ తిరుమలకి సంబంధించి పెద్దగా విషయాలు తెలియనటువంటి నాకు ఆ విషయంలో అక్కడ జరుగుతున్న లోపాలు తెలిసే విధంగా 3-4 సమాచారం అందించడం, ఆ రోజున నేను చేసినటువంటి వీడియోల తర్వాతన ఆ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి లడ్డూలు ఇవాళ ఎన్ని కావాలంటే అన్ని అనేటటువంటిది ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయమే. పోటు పెద్దది పెట్టడం కానీ కౌంటర్లు పెంచడం కానీ అది అంటే ఆ రోజున అది నా గొప్ప అనుకోవాలా. నేను ఇప్పటికీ అది అంట. నాకు అసలు అనుకోకుండా వచ్చేసింది సమాచారం. అట్లాగా అనుకోకుండా అధికారులు కాగితాలతో సహా తీసుకొచ్చారు. అనుకోకుండా ఆగం పండితులతో మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం అన్నటువంటిది చివరికి ఆ టైంలో ఈవోగా ఉన్నటువంటి రమణాచారి కానీ కరుణాకర్ రెడ్డి కానీ దాన్ని ఆచరణలో పెట్టి బాగు చేశారు. అట్లాగే అన్న ప్రసాదాలకు సంబంధించి అంతకుముందు క్యూ లైన్లో నుంచుని టికెట్ తీసుకుని కూపన్ తీసుకుని ఆ తర్వాత అక్కడికి వెళ్తే అన్నం అయిపోతుంది. అలాంటి స్టేజ్ నుంచి అసలు అన్నం అట్లెందుకు చేయాలి అన్నటువంటిది నేను అక్కడ తిరుగుతున్నటువంటి సందర్భంలో 2-3 ఇట్లాగ టోకెన్స్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు నాలో వచ్చినటువంటి ఒక ఫీల్, ఒక స్టోరీలు కంటిన్యూగా సీరియల్గా వేయడానికి కారణమైంది. అప్పుడు ఇదే బోర్డు కరుణాకర్ రెడ్డి కావచ్చు, రమణాచారి కావచ్చు, వాళ్ళు నిర్ణయం తీసుకుని ఇవాళ మనకి టోకెన్లు ఏమక్కర్లా, డైరెక్ట్గా అన్నదానం దగ్గరికి వెళ్ళిపోతాం. క్యూ లైన్లో ఆ టైంలో ఉన్నోళ్ళు డైరెక్ట్గా వెళ్ళి భోజనం చేసేయచ్చు. ఇది ఆ రోజున నా చేత భగవంతుడు చేయించింది. ఎందుకంటే నాకు తెలియదు కదా, నేను అట్లా తిరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళ దగ్గర చూసి టోకెన్ ఉందని భోజనం లేదు అని చెప్తున్నప్పుడు ఏంటిది అని చెప్పి కనుక్కుంటే వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చేయగలిగాను. అంటే సంథింగ్ ఏదో చేయాలనుకుంటారు. ఇప్పుడు కూడా లడ్డూల విషయంలో చంద్రబాబు గారు ఆలోచిస్తే బాగుంటుంది. ఆయన శాశ్వతంగా ఒక అద్భుతమైన అవకాశం, చిత్తూరు జిల్లా మొత్తానికి ఒక ఉపాధి కల్పించే అవకాశం. నెంబర్ 1, ఒక 5 లక్షల ఆవులు కొనుక్కోవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 5 లక్షల ఆవులు అంటే ఒక్కొక్క 10 ఆవుల్ని అక్కడ పెంచుకోవడానికి ఇచ్చి లేదా కొన్ని వందల మందికి ఉపాధి కల్పించి, ఎందుకంటే రోజుకి 14-15 టన్నుల నెయ్యి కావాల్సి వస్తుంది. టోటల్గా అటు అన్నప్రసాదాలకి ఇతరత్ర లడ్డూలకు కావచ్చు మిగతా చూసుకుంటే దాదాపుగా 20 టన్నుల నెయ్యి కావాల్సి వస్తుంది. అంత ఎవడెవరి దగ్గర అడుక్కోవడం ఎందుకు, మనం ఇట్లాంటి దరిద్రం ఎందుకు? మనమే ఒక 5 లక్షలు 10 లక్షలు ఆవులు కొంటే పెద్ద కష్టమేం కాదు టీటీడీకి. కొన్ని గోశాలలు పెడితే స్థలాలు ఉపయోగం, అక్కడ వందలాది మంది రైతులకు ఉపయోగం. అట్లాగే ఈ గోశాలలకు కావాల్సిన మేత కోసం అనేక అక్కడ పొలాల్లో పంట పండిస్తారు, అప్పుడు గడ్డి అది పండిస్తారు, అదొక బెనిఫిట్. అట్లాగే వీటికి తోడుగా మనం అక్కడ ఒక డైరీ మెయింటైన్ చేయొచ్చు. వీటి నుంచి వచ్చేటటువంటి దాంతో పాలు మనమే ఇతరులకు అమ్మచ్చు. ఎందుకంటే ఇవాళ మంచి క్వాలిటీ నెయ్యి కావాలంటే 800 నుంచి 2000 రూపాయలు ఉంది కొన్ని చోట్ల. పాలు కూడా అట్లా మంచి కాస్ట్లీ ఉన్నాయి, మిగిలితే అమ్మచ్చు. ఇంకోటి భక్తులు చక్కగా తీసుకుపోతారు. ఇదే కాకుండా ఆ పిడకలు బోల్డంత కాస్ట్లీ. ఇప్పుడు ఆవు మూత్రం డబ్బులు పెట్టి అమ్ముతున్నారు, ఆదాయం ఉంటుంది. వాటి ద్వారా మహిళలకు ఉపాధి వస్తుంది, రైతులకు ఉపాధి వస్తుంది. అలాగే గోవుల సంతతిని పెంచిన వాళ్ళమవుతాం. పరమ భక్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు చివరికి మహాద్వార దర్శనానికి వెళ్ళడం కూడా అంగీకరించక వైకుంఠంలో వెళ్ళేటటువంటి భక్తుడు చంద్రబాబు. ఆయన చేత ఈ మార్పు కోసమేమన్నా ఇట్లా చేయించారేమో ఆలోచించి దైవ సంకల్పాన్ని నెరవేరిస్తే బాగుంటుంది.